నుంచి కూడా మొత్తం కూడా ఈ గవర్నమెంట్ నుంచి నిందించడమే తప్ప ఏ ఒక్కటి కూడా వారు పాజిటివ్గా మాట్లాడలేదు అధ్యక్ష. నేను మాట్లాడింది వాళ్ళు 10 years లో ఇల్లు కట్టలేదు ఇవ్వలేదు అని చెప్పిన. మీకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోయాను. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇల్లు లేకపోయారు. 10 నెలలంటే ఈరోజు అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఆగడం జరిగిందని చెప్పిన దానికి ఆయన లాంగ్వేజ్ను కోట్ చేస్తారు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే వారు మాట్లాడిన దాంట్లో ఓకే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు తప్పుడు వ్యక్తులు ఉండొచ్చు, సెటిల్మెంట్లు చేయవచ్చు, ఎవరనొచ్చు, కానీ మొత్తం వ్యవస్థనే పనికి రాదన్నట్టుగా వ్యవస్థనే కించపరిచే రకంగా మాట్లాడి మంచిగా పనిచేసేటువంటి అధికారుల యొక్క ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీసే విధంగా వారి స్పీచ్ ఉంది. దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ 10 years నుంచి కూడా అనేక బిల్డింగ్స్ కట్టిరు, ఎక్కడ కూడా సరైనటువంటి పర్మిషన్ లేకుండా కట్టేసారు. ఇప్పుడు మనం అనేక రకాల అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో కొద్దిగా కన్స్ట్రక్షన్ స్లో కాగానే మొత్తం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, బిల్డింగ్స్ ఆగిపోయినాయి, అది పోయిందని ఇట్లా కూడా ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో చూస్తే ఇదే గత ప్రభుత్వంలో లాస్ట్ మంత్ ఎండింగ్ వచ్చిందంటే పోలీస్ అధికారులను రోడ్ల మీద పెట్టి ఫైన్స్ వేసి ఆ వచ్చిన వాటిని సాలరీ ఇచ్చేది వాళ్ళు. కానీ మన గవర్నమెంట్ అట్లా చేయడం లేదు. వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తా ఉన్నాం, పని చేయిస్తాను. కానీ మొత్తం సెటిల్మెంట్లు కాదు. గత 10 ఏళ్లలో మీకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ల కోసం ఏ అధికారి ఎట్లా ఉపయోగపడ్డారు, ఎట్లా వాడుకున్నారు, ఇలా వాళ్ళు ఎక్కడున్నారు, దాని గురించి మాట్లాడాల్సింది ఉండే అక్బరుద్దీన్ గారు. కాబట్టి మీరు మొత్తము మమ్మల్ని నిందించడమే పనిగా చేస్తా. లేడీస్ మీద దేశంలో రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి వెనుక కూడా డ్రగ్స్, అదేవిధంగా గంజా ఇవన్నీ ఉన్నాయి. వాటి కోసం కూడా స్పెషల్గా మరి వ్యవస్థను ఏర్పాటు చేసి పోలీస్ అధికారులతో ఎక్కడికక్కడ అవేర్నెస్, శిక్ష ప్లస్ శిక్షణ లాగా జరుగుతుంది. మరి అవి పాత వాటిని కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ మీద పెట్టి గతమంతా ఘనము ఇప్పుడు మాత్రం తప్పున్నది అన్నట్టుగా మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ కాదు. గౌరవనీయులు మా బ్రదరు కొద్దిగా సరి చేసుకొని మీ కోపం అంతా కూడా ఈరోజు 10 ఏళ్ల కోపాన్ని ఈ 10 నెలల ప్రభుత్వం మీద తీయకండి, వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దయచేసి గౌరవ శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ ఒక్కటి రిక్వెస్ట్ సార్, నా ఇంటి మీద దాడి అయిన రోజు ఉన్న సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఐ గారు పైలట్ ఎస్కాట్లు ఇచ్చి గుండాలను తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేపించారు సార్. నేను ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేని, నా మీదనే ఇలా దాడి చేపిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మళ్ళా తర్వాత ఆ దాడి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేయలేదు సార్. నేను విమర్శిస్తలేను సార్, నేను విమర్శిస్తలేను. దయచేసి ఇది మన మొత్తం హౌజుల ఇవాళ ఎమ్మెల్యేగా నా మీద కావచ్చు, రేపు మీ మీద కూడా అవుతుంది. ఇవాళ పోలీసు వాళ్ళది ఖచ్చితంగా దీని మీద చేయాలి సార్. ఒకటి. రెండోది సార్, నా ఇంటి రాజ్ ఠాకూర్ హలో అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చో అధ్యక్ష. క్లారిఫికేషన్ అడగమంటే క్లారిఫికేషన్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష సమయం ఇచ్చినందుకు. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధరణ గారికి, ఉత్తమన్న గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే సార్ విద్యుత్ పై ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కౌశిక్ ఏదైనా ప్రధానమైన సమస్య రాజ్ ఠాకూర్ అధ్యక్ష
అధ్యక్ష ఇలా రాష్ట్రంలో కొత్త పవర్ ప్లాంట్స్ తోటి 0 ఓవర్ పెడతావు, 0 ఓవర్ లో చెప్పు. సార్ 1 మినిట్ రాజ్ ఠాకూర్ 1 మినిట్. రాజ్ ఠాకూర్ ఇక్కడ సార్ తర్వాత అది అయిపోయిన తర్వాత సార్ నేను ఎమ్మెల్యేని, నేను ఒక రౌడీ షీటర్ కాదు, నక్సలైట్ కాదు, నాకు ఎట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను క్రికెట్ ఆడి భారతదేశానికి జెండా మోసిన వ్యక్తిని. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయినా సార్. నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉల్టా నా మీదనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దయచేసి దీన్ని మీరు కన్సిడర్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. తర్వాత ఇంకొకటి ఒక్క నిమిషం. కరీంనగర్లో మన రెవ్యూ మీటింగ్ పెట్టేసి సార్ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు 3 మంత్రులు ఉన్నారు. ఓకే, అగ్రీడ్ సార్. నాలో ఒక ఎమ్మెల్యే గారితో ఘర్షణ అయింది. ఓకే, అగ్రీడ్, అది ఓకే సార్. అన్యాయంగా ఆర్డీఓ గారితో కంప్లైంట్ ఇప్పించి తన విధులో నేను ఆటంకం కలిగించిన అని దొంగ కంప్లైంట్ ఇప్పించి దొంగ కేసులు పెట్టించి పండుగ రోజు రాత్రి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వండబెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇలా అన్న పోలీస్ అధికారులు ఎట్లున్నారంటే మీరు అధికారంలో ఉంటే మీకు జిందాబాద్ అంటారు, మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దయచేసి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్ పెట్టాలన్నా. ఇలా ఆ రోజు నా ఇంటి మీద అటాక్ అయిన వారి కూడా ఆ రోజు డీజీపీ గారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. యాక్షన్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు అధ్యక్ష. మరి మా అన్నగారు మంత్రి ఉన్నారు, మా అన్నగారు కాపాడుతారంటే మా అన్నగారు ఫోన్ కూడా చేయలేదు నాకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష విద్యుత్ మీద మాట్లాడుతున్నా అధ్యక్ష. సుంతా లక్ష్మణ్ రెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ ఇప్పుడు మా ఇంటి పైన కూడా మరి వినాయక చవితి అప్పుడు అటాక్ చేయడం జరిగింది సార్. నేను హైదరాబాద్లో ఉంటాను పిల్లలతో. మా ఇంట్లో చాలా మంది పిల్లలు పడుకుంటారు డైలీ. అయితే నర్సాపూర్లోని మా శివంపేట గొమ్మారం గ్రామానికి సంబంధించి మరి వినాయక చవితి రోజు వాళ్ళు ర్యాలీ ఎప్పుడు కూడా మా ఇంటి ముందు రారు సార్. కానీ వచ్చి ఇంటి బయట గెలిచి ఇంట్లో లోపలికి గేట్ తన్ని లోపలికి వచ్చేసి మరి పటాకులు కాల్చేసి మరి అదేవిధంగా డోర్ కొట్టి మా ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళని కొట్టిపోవడం జరిగింది సార్. ఇమీడియట్గా నేను ఆ రోజు